ఆదివారానికి సూర్యుడు గ్రహదేవత, అధిదేవత శివుడు. అదేవిధంగా సోమవారానికి చంద్రుడు గ్రహదేవత, అధిదేవత గౌరీదేవి. మంగళవారానికి కుజుడు గ్రహదేవత, అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి. బుధవారానికి బుధుడు గ్రహదేవత, అధిదేవత విష్ణువు. గురువారానికి బృహస్పతి గ్రహదేవత, బ్రహ్మదేవుడు అధిదేవత. శుక్రవారానికి శుక్రుడు గ్రహదేవత అయితే ఇంద్రుడు అధిదేవత అవుతున్నాడు. ఇంద్రునికి ఆరాధ్యదేవి అయినటువంటి ఐశ్వర్యదేవత మహాలక్ష్మి. త్రిలోక లక్ష్మి ఇక్కడ ఇంద్రుని అనుగ్రహించింది. అందుకే లక్ష్మీదేవిని ఆరాధించితే ఇంద్రుని ప్రసన్నత పొందినట్లే. ఇక శనివారం యముడు ప్రధానంగా అధిదేవతగా చెప్పబడుతున్నాడు, గ్రహదేవత శని. ఈ మొత్తం ఈ 7 రోజులు చేయవలసిన విధానాన్ని శాస్త్రం చెప్తోంది. ప్రతివాడు అన్ని గ్రహాలు అనుకూలించాలనుకున్నవాడు ఈ 7 రోజులు ఇప్పుడు చెప్పిన అధిదేవతను ఆరాధించాలి.